ప్రైజ్ ద లార్డ్. ఈరోజు టుడే మే 20, 2025 ట్యూస్డే ఆఫ్టర్నూన్. రెండు వేల సంవత్సరాల క్రితం పునరుత్థానుడైన యేసు మన మధ్యలో ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే యేసు ప్రభు మన మధ్యలో ఉంటాడు. నిన్న ఉన్నాడు, ఉదయం ఉన్నాడు, మధ్యాహ్నం ఉన్నాడు, రేపు ఉంటాడు. కాబట్టి ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు వర్షం కురిసింది కదా అని యేసు ప్రభు ఉండడు, ఆయన పడుకున్నాడు, ఆయన దూరంగా ఉన్నాడని అనుకోవడం భ్రమ. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదం. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా యేసు నామములో దీవింపబడుదురుగాక. ఈరోజు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం ఉంది. శాంతి శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుడు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీకు విస్తరించి మాటలాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగూ చెప్పుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన కాక. యేసు ప్రభువు తండ్రి 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 అని ఎన్ని చోట్ల అన్నాడు. తండ్రిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలని బైబిల్లో ఉంది. నేను సొంతంగా ఊహించి చెప్పిన మాట కాదు, దేవుని మాట. నిర్గమకాండంలో కూడా ఉంది, 17వ అధ్యాయంలో. నిర్గమకాండంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని ప్రేమించు అని దేవుడు అన్నాడు. ప్రేమ శాంతి సందేశం ఇందులో ఉంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, కార్మికులు అంటుంటారు. ప్రపంచంలో శాంతి ఎక్కడ ఉంది? అల్లకల్లోలంగా ఉంది. మన భారతదేశంలోనే క్రైస్తవులకి శాంతి లేకుండా చేస్తున్నారు మతోన్మాదులు. శాంతి లేకుండా మనం జీవించాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, యేసుతో ఉండాలి, యేసులో ఉండాలి. ఇప్పుడు నేను చదివిన వాక్యం మీరు విన్నారు. ఇంకా ఎక్కువ పొడిగిస్తే చాలాసేపు అవుతుంది. కాబట్టి మనం యేసే నిజదేవుడని ఆయన్ని నమ్మాలి. రెండవది బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. చాలామంది నన్ను నిర్లక్ష్యం చేస్తారు. ఆ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. వయసులో పెద్దోడు, ఇప్పుడో అప్పుడో చనిపోయే మనిషి అని ఆదరణగా మాట్లాడేవాళ్ళు అక్కడక్కడ కొందరు ఉంటారు. రెండవది దేవుని సేవకుడు. నా సేవకుడు, అభిషేకింపబడ్డ నా సేవకుడిని ఎవడైనా హాని చేస్తే నేను వాడికి కీడు చేస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. నీకు శ్రమలు శోధనలు వస్తే అరే పరలోకమందున్న ఒక్కడే మన తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేస్తాం. అలాగే నీ కన్న తండ్రిని నువ్వు ఆప్యాయంగా చూడు. అతనికి వెండి బంగారాలు ఇవ్వమాకు, రోజు బిర్యానీలు పెట్టమాకు. ఉన్నంతలో ఆప్యాయంగా, అంత గంజి పెట్టి అంత చెద్దన్నం పెట్టినా కూడా ఆప్యాయంగా పలకరిస్తే దేవుణ్ణి పలకరించినట్టు. కనబడని దేవుని ప్రేమిస్తున్నానని నువ్వు అంటావు, కానీ కనబడి తండ్రిని ఆదరించు, ఎల్లప్పుడూ నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.